ఎందుకంటే వాడి బోధలు ఎలా ఉంటాయి తెలుసా? వాడి బోధలు పదవి కోసం ఎంతకు తగ్గొద్దు, నువ్వు అధికారం కోసం ఎంతకు తగ్గొద్దు. అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది దేనికోసం? పదవులు అలంకరించుకోవడానికా, పని చెయ్యడానికా? నువ్వెందుకు వచ్చావో తెలుసా ఈ భూమి మీదకి? ఆత్మవైన నీకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో నీకు తెలుసా? ఎందుకు నీకు ఆయుష్ కాలాన్ని పెట్టాడో తెలుసా? ఆయన పని కోసం. కానీ వాడు ఏం చేశాడంటే నెమ్మదిగా నిన్ను ట్రాప్ చేశాడు, నెమ్మదిగా నిన్ను సైట్ చేశాడు. పని కాదు పదవి, పని కాదు డబ్బు, పని కాదు వ్యాపారం, పని కాదు ఉద్యోగం. అధికార పిచ్చి, పదవి అంటే ప్రతి మనిషికి ఎంత పిచ్చి అంటేనండి, అవసరమైతే తన్ను తానని చంపుకుంటావు, లేకపోతే ఎదుటివాడినైనా చంపేస్తాడు. అందుకని నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఈ పదవులకు, ఈ అధికారాలకు ఎంత దూరంగా ఉంటే మీరంత భక్తిగా ఉంటారు, మీరంత భక్తిగా ఉంటారు, అంత యథార్థంగా ఉంటారు, అంత కల్మషం లేని వారుగా ఉంటారు. అందుకే మాలిన ఈ పదవులు, అధికారాలు అవి మనిషిని దేవునికి కాదు, మనిషికి కూడా దూరం చేస్తాయండి. మనిషికి దూరం చేస్తాయి. ఆఖరికి ఒకే కుటుంబంలో ఉన్నవారు, అప్పుడప్పుడు చూడండి, ఒక కుటుంబంలో ఉన్నవారు ఇది ఆ పార్టీ, ఇది ఈ పార్టీ, ఇతను ఈ పార్టీ తరపున అతను ఆ పార్టీ. ఏంటండి దారుణం? ఏమండి, మనకు అన్నదమ్ముల అనుబంధం కంటే కూడా ఎక్కువ ఇవి చెప్పండి పదవులు. అన్నదమ్ముల మధ్య ఉన్న బంధం ఏంటో, అనుబంధం ఏంటో, దానిలో మాధుర్యం ఏంటో తెలియదు. అది తెలిసి కూడా ఈరోజు ఆఫ్టర్ ఆల్ పదవుల కోసం ఎంత దారుణం చేస్తున్నారండి.